దాన్ని కూడా ఒక పరిశ్రమగా ముందుకు తీసుకుపోతే ఆ అక్వాకల్చర్ వల్ల అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. పొల్యూషన్ భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్న పొల్యూషన్ లేకుండా చూస్తాం. చేపల నుంచి వచ్చే అన్నింటినీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనో చేస్తామని కూడా మీకు అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది చేస్తూనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా ఫైనలైజ్ చేస్తాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మూడోసారి ముఖ్యమంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాళ్ళని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అని నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం.